ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మన అనుదిన వాక్యము ఈరోజు దేవుని వాక్యము ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం ఈరోజు చదువుకుందాం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. మీరు విస్తరించబడతారు, మీ యావదాస్తి అంతా విస్తరించబడుతుంది. తరువాత పూర్వం ఉన్నట్లుగా మీ నివాస స్థలమును చేస్తానంటున్నాడు. తరువాత ఆ మునుపటి కంటే అధికమైన మేలులు మీకు నేను కలగజేస్తానని దేవుని వాక్యం చదివిస్తున్నాను. మునుపటి కంటే మునుపు ఒకవేళ నువ్వు మామూలుగా ఆశీర్వదించబడ్డావేమో, మాకు కొంచెం మేలుతో నువ్వు ఉన్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మునుపటి కంటే ఎక్కువ ఆశీర్వాదాలు నీకు నేను కలగజేస్తాను అంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుడు నీ సొంత రక్షకుడిని అంగీకరిస్తే సరిపోతుంది. దేవుడు నా సొంత రక్షకుడిని నువ్వు అంగీకరించాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ దినము, ఈ రోజు నీకు చాలా ప్రాముఖ్యమైన రోజు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన వాక్యము చదివిస్తూ ఉంది. మునుపటి కంటే ఇప్పుడు నిన్ను అత్యధికముగా నీకు మేలును నేను కలగజేస్తాను అంటున్నాడు. ఎహెజ్కేలు గ్రంథములో చక్కని మాట, నిన్ను ధైర్యపరిచే మాట ఈ ఉదయకాల సమయంలో. నువ్వు లేవగానే నా యేసుక్రీస్తు యొక్క పాదాలు పట్టుకొని నువ్వు బతిమలాడుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధానములో నీవు ప్రార్థించగలుగుతున్నావా? నువ్వు అలాగా ప్రార్థించగలిగితే మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. నువ్వు చేయవలసిన పని అదే. లోకం వైపు చూసి లోకానికి అట్రాక్ట్ అయిపోయి లోకానికి బానిస అయిపోయి ఒకవేళ నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండకపోతే నీకు మేలు మునుపటి కంటే ఇప్పుడు అధికంగా రాదు. నువ్వు లోకమునకు వేరయ్యుండి లోకముతో సంబంధము లేకుండా కానీ దేవునితో నువ్వు కలిసి ఉండగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరముగా దేవుడు మారుస్తాడు. దేవునామానికి మహిమ కలుగుగా. నీ కుటుంబం ఎలాగున్నాను సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నాను సరే, నా దేవుడు నిన్ను మునుపటి కంటే అధికమైన మేలును దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా? యేసు దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అయినా అందరినీ హెచ్చించే దేవుడు, అందరినీ ఆశీర్వదించే దేవుడు, అందరినీ ఆయన ఒకే రీతిగా చూసే దేవుడు. నీ భక్తి పరిమాణం ఎంతుందో నువ్వు దాన్ని గ్రహించుకుంటే సరిపోతుంది. నీ భక్తి పరిమాణము చొప్పున నేను ఆయన మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ఎహెజ్కేలు గ్రంథములో ఈ 36వ అధ్యాయం 11వ వచనము ద్వారాగా ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీకు మునుపటి కంటే అధికమైన మేలులు నీకు కావాలి అనుకుంటే తప్పకుండా నా యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే చాలు.